కుటుంబ సభ్యులు చర్చిలో కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శన్ ను టీటీడీ బోర్డు మెంబర్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. టీటీడీకి సంబంధించి టీటీడీలకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా అక్కడ పాలక మండలి సభ్యులు కానీ అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా కూడా అన్ని మత ప్రార్థనలు అయితే చేయకూడదని ఒక రూల్ టీటీడీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం చూస్తే టీటీడీ కర్ణాటకకు చెందిన దర్శన్ అనే వ్యక్తి అక్కడ టీటీడీలో బోర్డు మెంబర్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక చర్చిలో ప్రేయర్ చేస్తూ అక్కడ అంటే మోకాళ్ళొంగి ప్రేయర్ చేసే సమయంలో ఫోటోలు తీసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు ఇక్కడ దర్శన్కి సంబంధించిన కుటుంబ సభ్యులను తెలుసుకొని హిందూ మతానికి సంబంధించిన చాలామంది కూడా టీటీడీ మెంబర్ బోర్డుగా ఉంటూ అన్ని మత ప్రార్థనలు చేయడం కరెక్ట్ కాదని కూడా దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం. ఈ చర్చకి సంబంధించి కూడా మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా కర్ణాటకకు చెందిన దర్శన్ అనే వ్యక్తి టీటీడీలో బోర్డు మెంబర్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చర్చిలో ప్రేయర్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. టీటీడీ దానికి సంబంధించి ప్రధానంగా చూస్తే రూల్స్ ప్రకారం కూడా అక్కడ పనిచేసే వ్యక్తులు కానీ బోర్డు మెంబర్లు కానీ అన్ని మత ప్రార్థన చేయకూడదు అనే ఒక రూల్ ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఖండించాలంటారు? రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ చైర్మన్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అంటారు? ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి దర్శన్ గారు కర్ణాటక నుంచి నియమించడం జరిగింది. ఏదైతే దర్శన్ సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థన చేస్తూ సోషల్ మీడియా ద్వారా మన దేశం అంతా కూడా ఏదైతే వచ్చినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిన విషయమే. ఏదైతే టీటీడీ హిందూ దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల దగ్గర ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా అన్ని మధ్య ప్రచారాలు కానీ జరగకూడదు అనేది మనందరూ కూడా తెలిసినటువంటి చట్టం. దానికి అతిక్రమించి ఈరోజు కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి దర్శన్ గారు వాళ్ళ కుటుంబం క్రిస్టియన్ కుటుంబం అయినప్పటికీ వాళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి హిందువులందరూ కూడా భావిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తుంది. ఆయన వెంటనే ఏదైతే చైర్మన్ గారు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా కూడా మరికొందరు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ టీటీడీ దర్శన్కి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబం చర్చికి వెళ్ళడంతో పాటు కూడా ఆ ఫోటోలు కూడా వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్టార్టింగ్లో కల్తీ నెయ్యిందని కూడా తిరుమల మీద ఆరోపణలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది రెండోసారి కూడా ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వ్యక్తిని నంబర్గా ఇవ్వడంతో పాటు కూడా ఈ చర్చికి వెళ్ళడం, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హైలైట్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హిందూ మతాలకు సంబంధించి కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ టీటీడీ చైర్మన్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ టీటీడీలో జరిగిన ఈ వ్యవహారం విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఖండించదగిందండి. అది ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ముందుగా వీళ్ళు టీటీడీలో తీసుకునే ముందే బోర్డు మెంబర్స్ కానీ మిగతా వాళ్ళు ఏ ధర్మాలని ఫాలో అవుతున్నారనేది వీళ్ళు వెరిఫై చేయడం అనేది కూడా చాలా అవసరం అండి. ముందుగా అలా వెరిఫై చేయకుండా ఇవ్వడం వల్ల ఇంతమంది అన్యమతస్తులు దాంట్లో ఉన్నారన్న విషయం ఉంది. ఈవెన్ అన్నట్టుగా ఒక స్వీపర్లు ఇలాంటి వాళ్ళు కూడా ఇలా చేశారని చెప్పి వాళ్ళనే విధుల నుంచి తొలగించినప్పుడు పెద్దవాళ్ళకి మాత్రం అవి సంక్రమించమంటారా? ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ఇది మన అంతకుముందున్న ప్రభుత్వ హయాంలో కూడా ఇలా జరిగింది. మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా దయచేసి కోరుతున్నాం. వీటిని ఖచ్చితంగా ఖండించి వారిని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరికొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ దర్శన్ అనే వ్యక్తి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా చర్చికి వెళ్ళిన ఫోటోలు వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కానీ టీటీడీ చైర్మన్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దర్శన్ అనే అతను అక్కడ నెంబర్గా ఉండటం, అదేవిధంగా అతను పోయి క్రిస్టియన్ మతంలో అతను తీసుకోవటం అనేది సరైన నిర్ణయం కాదు. ఆడ తిరుమలలో ఒక ఆచారం ఉంది. గతంలో ఉండేటువంటి ఆచారం ఏంటంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పనిచేయాలి, అక్కడ ఏరే మతస్థులు అయితే పనిచేయకూడదు అనేది ఒక ఆచారం ఉంది. అంతేకాదు ఈరోజు అక్కడ ఉండేటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అందరిని తీసేసి వాళ్ళు డెమాలిష్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ వాళ్ళని ఉండనికుండా చేయాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కూడా మనం చూస్తే టీటీడీకి సంబంధించి కూడా ఎవరైతే దర్శన్ ఉన్నారో దర్శన్ కుటుంబానికి సంబంధించి చర్చికి వెళ్ళడం, ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు కూడా దేశవ్యాప్తంగా ఓ చర్చగా మారిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది హిందూ మతానికి సంబంధించి కానీ మరికొంతమంది మతాలకు సంబంధించి కూడా ప్రధానంగా క్రిస్టియన్ అనే వ్యక్తులు
తిరుమలపై పనిచేసే వాళ్ళు కానీ టీటీడీ బోర్డు మెంబర్లు కానీ ఎవరిని తీసుకోకూడదని కూడా ఒక ఆచారం అయితే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని ప్రకారం ప్రధానంగా చూస్తే అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు కానీ బోర్డు మెంబర్లు కానీ బయట చర్చిలకు వెళ్ళడం, అన్యమత ప్రార్థనలు చేయడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళు ఎవరైతే మెంబర్గా తీసుకునే ముందు అదేవిధంగా అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్పి మరి టీటీడీలో జాబ్ ఇవ్వడం కానీ నంబర్గా ఇవ్వడం కానీ జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి వాళ్ళ కుటుంబం చర్చికి వెళ్ళడంతో పాటు కూడా ఇది పెద్ద హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి వ్యక్తులపై ఖచ్చితంగా అక్కడ ఏదైతే మెంబర్గా ఉన్నారో ఆ మెంబర్ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ టీటీడీకి సంబంధించి ఉద్యోగాల కోసం కూడా మతాన్ని దాచిపెట్టి క్రిస్టియన్గా ఉన్న కొంతమంది కూడా హిందువులు అని చెప్పుకుంటూ అక్కడ జాబులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీటీడీకి సంబంధించి అక్కడ చైర్మన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి అక్కడ పనిచేస్తున్న వ్యక్తులను కానీ అదేవిధంగా మెంబర్ ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారో అలాంటి వ్యక్తులను కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళని తెలుసుకొని క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారైతే వెంటనే పక్కన పెట్టాలని కూడా కొంతమంది నాయకులు అయితే నెల్లూరు జిల్లాలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐన్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.